తీర్మాన్ మల్లన్న ఆఫీసుపై తెలంగాణ జాగృతి నేతల దాడి కలకలం రేపింది. ఈ సమయంలో మల్లన్న గన్మ్యాన్ 5 రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా టెన్షన్ కు దారితీసింది. ఉప్పల్ దాటాక మేడిపల్లిలోని తీర్మాన్ మల్లన్న ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఆఫీసులోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు జాగృతి కార్యకర్తలు. ఈ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. దాడి సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులోనే ఉన్నారు. మల్లన్నపై దాడి చేసేందుకు జాగృతి కార్యకర్తలు ప్రయత్నించారు. తోపులాటలో మల్లన్న చేతికి గాయాలయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కవిత ప్రకటన చేయడంతో కవితకు బీసీలకు సంబంధం ఏంటని జహీరాబాద్లో జరిగిన సభలో కామెంట్ చేశారు మల్లన్న. ఈ వ్యాఖ్యలకు జాగృతి కార్యకర్తలు భగ్గుమన్నారు. పెద్ద సంఖ్యలో మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుకు వచ్చి దాడి చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ సుమారు 11 గంటల ప్రాంతంలో నేను వివిధ కారణాలతోని సమస్యలతోని ఆఫీస్కి వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్ లో ఉండగా కరెక్ట్ గా 11 గంటల 25-30 నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ డౌన్ మల్లన్న అంటూ డౌన్ డౌన్ బీసీలు అంటూ అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే కల్వకుంట్ల కవిత బంధు సుజిత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే తీన్మార్ మల్లన్నను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో. మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తనను చంపేందుకే తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆఫీసుపై దండయాత్ర చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. తోటి ఎమ్మెల్సీ అయిన తనపై ఆత్మహత్య యత్నానికి ముసుగొల్పిన ఎమ్మెల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ దాడికి పాల్పడ్డారని, కార్యాలయంపై దాడి చేసి రక్తపు టేర్లు పారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసు ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా సిబ్బంది పైన దాడి చేశారన్నారు. సమస్యలు తెలిపేందుకే వచ్చిన ప్రజలపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రయత్నించారు. కిరాయి గూండాలను పంపి హత్య చేసేందుకే ప్రయత్నించారని, దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి కేసులో 2 పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ జాగృతి యాదాద్రి జిల్లా ప్రెసిడెంట్ సందుపట్ల సుజిత్ రావు, ఓయూ జాగృతి ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ అలియాస్ లింగమయ్యలను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన సమయంలో గాయాలు కాగా వారికి ప్రథమ చికిత్స చేసి అనంతరం స్టేషన్ కు తరలించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రథమ చికిత్స చేయించుకున్నారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి నాయకులు మేడిపల్లిలోని ఎమ్మెల్సీ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఘట్కేసర్ ప్రభుత్వ హాస్పిటల్లో మెడికో లీగల్ కేసు కావడంతో చికిత్స చేయించుకున్నారు మల్లన్న. కంచం పొత్తు మంచం పొత్తు అనేది తెలంగాణ సామెత అని తెలిపారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అది బూతు కాదు, తప్పు పదం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కురమలు యాదవుల విషయంలో ఈ సామెత వాడతారని తెలిపారు. ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు అణగారిన వర్గాలకు అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఇసుమంతా కూడా తగ్గదన్నారు ఆయన. మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెడతామన్నారు. రానున్న 3 ఏళ్లలో దాడికి పాల్పడిన వారిని రాజకీయంగా పాతాళానికి అణగదొక్కుతామన్నారు. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో
మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ గన్మెను ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా, ఇక తేల్చుకుంటాం మేము.